హాయ్ హలో అండి, నేను మీ శ్రీనివాస్. ఇప్పుడు మనం ఉన్నది యనమల కుదురులో ఉన్నామండి. యనమల కుదురులో శ్రీ రామలింగేశ్వర స్వామి వారి దేవస్థానం ఉంది. ఈరోజు శివరాత్రి కదండి, ఇక్కడ భక్తుల రద్దీ అలాగే ప్రబల తీర్థం కూడా ఉంటుంది. ఒకసారి తిరణాలు మొత్తం విజిట్ చేద్దాం, పదండి వెళ్దాం. ఇప్పుడే మనం స్టార్ట్ అవుతున్నామండి. లోపలికి వెళ్ళి తిరణాలు అలాగే దేవాలయం కూడా చూద్దాం. ఈరోజు శివరాత్రి కదండి, దేవాలయం ఓపెన్ గానే ఉంటది. చూడండి, మన ఎదురుకుండా పైన కొండ పైన కనపడుతుంది కదా దేవాలయం. కనపడుతుందని అనుకుంటున్నాం. మీకు దగ్గరికి వెళ్ళి చూద్దాం మొత్తం. మన ఎదురుకుండా చూడండి ప్రభ వెళ్తుంది. ఇక్కడ చిన్న ప్రభల దగ్గర నుండి పెద్ద పెద్ద ప్రభల వరకు కట్టి తీసుకెళ్తానే ఉంటారండి. ఇదిగో చూడండి, ఇదిగో ఇదిగోండి, ఇక్కడ ఇంకో చిన్నదే తీసుకెళ్తున్నారు ప్రభ. ఈ శివరాత్రి రోజు ఈ ప్రభలు బాగా ఉత్సవంగా చేస్తారండి ఇక్కడ. ఇదిగో చూడండి, ఇదిగో ఇలాంటి సాయంత్రం అయ్యేటప్పటికి చాలా ప్రభలు వస్తాయండి దేవాలయం దగ్గరికి. కాకపోతే మనకి అప్పుడు దాకా టైం ఉండదో లేదో చూద్దాం, సాయంత్రం వరకు వీలుంటే. ఇదిగోండి, ఇక్కడ బైక్ మీద తీసుకొస్తున్నారు చూడండి. ఇదిగో ఇది కూడా ప్రభేనండి. ఇట్లా ప్రభలు కట్టి ఇక్కడ తిరణాల్లాగా తిరుగుతూ ఉంటారు. మనం ఇప్పుడు ఆలయం దగ్గరికి వెళ్దాం. మనం ఆలయం దగ్గరలోకి వచ్చామండి. పైన మీకు కనపడుతుందని అనుకుంటున్నా, ఆంజనేయ స్వామి విగ్రహం కూడా కనపడుతుంది ఇక్కడికి. ఇప్పుడు మనం ఈ కొండకి చుట్టూ తిరిగి, ఇప్పుడు కొండ చుట్టూ తిరిగి ఫ్రంట్ సైడ్కి రావాలి. ఇప్పుడు మనం కొండకి వెనక సైడ్ ఉన్నాం. ఇప్పుడు ఎదురు సైడ్కి వస్తే ఎదురు సైడ్ నుంచి కొండపైకి వెళ్ళొచ్చండి. ఇదిగోండి, ఇక్కడ చూడండి పెద్ద ప్రభ తయారు చేస్తున్నారు. వరుసగా 2-3 ప్రభలు ఉన్నాయి ఇక్కడ. ఇవన్నీ సాయంత్రం బయలుదేరుతాయండి. తీసుకొద్దామా? మన ఎదురుకుండా కూడా ఉన్నాయి ప్రభలు. సాయంత్రం ఇదంతా ఊరేగిస్తారండి. అమ్మవారు, శివుడు. ఇక్కడ కూడా ప్రభలు అతి భారీ ఎత్తులో కడతారు. పోయినసారి చిన్న ఇష్యూ జరిగింది, కొంచెం ఎత్తు తగ్గించినట్టున్నారు. ఇవ్వ చూడండి, ఈ పెద్ద ప్రభ సుమారు 50 అడుగులు పైన ఉంటుంది. ఇది ఎక్కడ స్కిప్ చేయకుండా ఈ రోడ్లో అన్ని ప్రభలే తిరుగుతాయి. ఫ్రెండ్స్, ఇక్కడ కూడా ఉన్నాయి ప్రభ. ఇక్కడ అన్ని ప్రభలకి నెంబర్స్ ఉన్నాయండి. ఇది ప్రభ నెంబర్ 28 అంట. చూడండి, అదిగో నెంబర్ ప్రభ నెంబర్ 28 అంటే ఈ లెక్క ఎన్ని ప్రభలు ఉంటాయో చూడండి. ఒకటి సుమారు 60 అడుగులు, 70 అడుగులు, 80 అడుగులు అట్లా ఉన్నాయి ఎత్తు. ఆలయం దగ్గరికి వచ్చాం. ఆలయం దగ్గరికి వచ్చాం. ఇప్పుడు మనం పైకి వెళ్తున్నాం, ఆలయం పైకి. ఇవాళ ఇక్కడ నరసింహస్వామి వారు. నరసింహస్వామి వారు ఇక్కడ నుండి మనం ఆలయం పైకి వెళ్దామండి. వచ్చే భక్తులకి ఉచితంగా మజ్జిగ పంచుతున్నారండి ఇక్కడ. గాంధీ గారు ఉన్నారు ఇక్కడ.
చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ ప్రభలు మనకు బిల్డింగ్ల మధ్యలో ప్రభలు బిల్డింగ్ల కన్నా బయటగా కనపడుతున్నాయి. చూడండి, మీకు ఒక్కటో కూడా ఇక్కడ నుంచి జూమ్ చేసి చూపిస్తాను. మనం ఆలయం దగ్గర ఉన్నాం. చూడండి, ఒకసారి జూమ్ చేసి చూపిస్తా. ఒకటి జూమ్ చేసి ఒకటి కనపడుతున్నాయా? బిల్డింగ్ హైట్ ఉన్నాయి, 5 స్టైర్లు 6 స్టైర్ బిల్డింగ్ హైట్ ఉన్నాయి. దూరంగా ఇంకా ఎర్ర జెండాలతో కూడా కనపడుతున్నావు ప్రభా. అక్కడ అయితే మొత్తం 5-6 స్టేర్లు పైన దాటి ఉంది. అదిగో అది ఇంకా చాలా పెద్ద ప్రభా, కాకపోతే చాలా దూరం ఉందండి. ఇది ఓన్లీ జెండాలు మాత్రమే కనపడుతున్నాయి. ఇదిగోండి, తిరుమల అయితే అక్కడైతే స్టార్ట్ అవుతుంది. మనం గుడి దగ్గరకి అయితే వచ్చేసాం. ఇదిగోండి, అదండి ఇప్పుడైతే గుడి లోపలికి అయితే వెళ్ళిపోదాం ఒకసారి. ఇదిగోండి గుడి ఎంట్రన్స్ అయితే. ఇదిగోండి ఇక్కడ మహాగణపతి ఆలయం అండి. ఇది ఇక్కడ నుండి మనం లైఫ్ ప్యూర్ అయిన వెళ్ళాలంటే కొంచెం చాలా టైం పట్టిద్ది. భక్తులు చాలా ఎక్కువ ఉన్నారు. అందుకని భక్తులు దర్శనం చేసుకుని బయట నుంచి వచ్చే దారిలో ఆపోజిట్ వెళ్తున్నామండి. ఆపోజిట్ వెళ్ళి రామలింగేశ్వర స్వామికి దండం పెట్టుకుని దేవాలయంలో అక్కడక్కడ కొన్ని వీడియోలు చేసి మీకు చూపిస్తాము. అయితే గుడి లోపల వీడియో తీసి చూపించడానికి పర్మిషన్ లేదు. కొంతవరకు తీసి మీకు చూపిస్తామండి. నాగేంద్ర స్వామి వారి పుట్ట ఉందండి, చూద్దాం. ఆలయం దగ్గర జనాలు చూడండి ఎంతమంది ఉన్నారు. ఇక్కడ భక్తుల రద్దీ బాగా ఎక్కువ ఉందండి. ఈరోజు శివరాత్రి కదా, అందుకని భక్తుల ఫ్లోటింగ్ బాగా ఉందండి. ఇప్పటికే టైం వచ్చి 3:30 అవుతుంది. ఇంకా దర్శనాలు జరుగుతూనే ఉన్నాయండి. పొద్దు నుంచి కూడా చాలా క్లౌడ్గా ఉందండి ఈ ఆలయం దగ్గర. మేము కూడా ఇంక లైన్లో నిలబడి దర్శనం చేసుకోవడానికి టైం పట్టిద్దని బయట నుండి దండం పెట్టి దర్శనం చేసుకుని వస్తాం. ఫోటోలు చూడండి ఎలా చేస్తున్నారు. పూలతో వినాయకుడిని డెకరేట్ చేసి పెట్టే చూడండి. ఇక్కడ చూడండి, అందరూ వచ్చి ఇక్కడ ఫోటోలు తీస్తున్నారు. దేవాలయం చూపిస్తున్నారు. ఇప్పుడు మన ఎదురుకుండా ఆంజనేయ స్వామి టెంపుల్ ఉందండి. అది ఇక్కడ నుండి ఈ ఆలయంలో వ్యూ మొత్తం చూసుకొని మళ్ళీ కిందకి వెళ్ళిపోదామండి. ఇంకా రావ చెట్టు కలిపి ఉంది ఇక్కడ. ఇదిగోండి, ఇక్కడ నాగేంద్ర స్వామి వారి పుట్ట ఉంది. ఇక్కడ నుండి మనం ఇంకా కిందకి వెళ్దామండి. ఫ్రెండ్స్, ఇప్పుడు మనం దర్శనం చేసుకుని బయటకు వచ్చామండి. ఇప్పుడు ఇక్కడ నుంచి కిందకి వెళ్తున్నాం. కిందకి వెళ్ళి టైం ఉంటే ప్రభలో ఊరేగింపు జరిగిద్ది. ప్రభలో ఊరేగింపు తిరణాలు చూద్దాం. ఓకే ఫ్రెండ్స్, కిందకి వెళ్దామండి. మరి ఇక్కడ నుంచి జాయింట్ వీల్ అయి ఉంటాయండి. ఎదరికెళ్ళి చూద్దాం. అదంతా కూడా కృష్ణానది ఒడ్డునే జరిగిద్ది తిరణాలు. చూడండి,
ఉన్నదండి. నదిలోకి తీసుకెళ్తాం మిమ్మల్ని. ఇప్పుడు ఇదంతాను చూడండి మొత్తం. మనం నదిలో నిలబడి ఉన్నాం. దూరంగా వాటర్ కనపడుతుందండి. అటువైపు అంతా కృష్ణా బ్యారేజ్ సైడు.